2363 అవ్వకముందే ఒక్కసారి ప్రత్యక్షమై నన్ను స్వర్గలోకానికి తీసుకెళ్లి సుందరి. అక్కడ నేను బయట కాపలాగా ఉంటాను చెల్లెమ్మ. ఈ లోపు మా ఫ్రెండ్స్ తో ఆటలాడుతూ పాటలు పాడుతూ వీలుంటే డిస్కోల్కి చంపుతారా రే? ఉదయాన్నే ప్రశాంతంగా పూజ కూడా చేసుకునేవరారా? ఛీ, అందుకేరా నాకు ఒక్క అమ్మాయి కూడా లైన్ లో పడట్లేదు. ఏంట్రా చెల్లమ్మ కోస్తారా రే? అసలు సచ్చినోడా, ఈ మధ్య నువ్వు సౌండ్ ఇంజనీర్ అయిపోతారా? నేమన్నది చెల్లెమ్మ కాదు పుల్లమ్మరా. వారిని నేను మిమ్మల్ని కొడుతున్నాను అనుకుంటున్నారా? కొడుతున్నట్టు మీరు కలగంటున్నారా? టైం నాకు వస్తుంది, అప్పుడు చెప్తారా మీ సంగతి? కొట్టేశాడు. ఇంకొంచెం కిందగా తగులుంటే నీకు తేడా ఉండేది కాదు. దొంగ సచ్చినోడు. రై, పూజ అయిపోయింది కదా, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? మీకంత అవసరమా? నీ Hey babies, welcome to my park world. గట్లా చూడకండి, నాకు సిగ్గేస్తుంది. నిన్ను తట్టుకోట నా అవల కాదు. ఈ రోజు నాతో స్నానం ఆడే అదృష్టం నీకు ఇచ్చాడు యార్. ఏంటి రెడీయా? ఏంటి సిగ్గుపడుతున్నావు? నీకు చాలా ఎక్కువైందే. సిమ్ముడాలింగ్ వాళ్ళు చూస్తున్నారనా? ఒక్క నిమిషం. ఏంటి రెడీయా? నీకు ఈ మధ్యన చాలా కట్టింగ్ ఎక్కువైందే. ఓ అంకీ బేబీ చూస్తానన్నా. 1 minute. నీకేమని ఏం చేశానే? ఎందుకే మా జీవితాలతో ఆడుకుంటావు? ఒక్కసారి మూసుకోవే. మూసుకోవా? ఏంటి సయ్యా? తుందుమిదవా నా మదిలో మెదిలిన సుందరివా, కామినివా నా కలలో కలిసిన కిన్నెరవా, 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 కిన్నెరవా. సిగ్గులేదురా మీకు? రూమ్ నిండా వాటర్ వస్తున్నా కొంచెం కూడా మెలకు రాలేదా? అయినా నాకు తెలియక అడుగుతాను, ఒక ఆడ ఒక మగ ఒకే దుప్పట్లు అంటే మళ్ళీ మీరేంట్రా కామాందులారా? మరి తమరు చేసేవేంటో చెప్పేవన్నీ శ్రీరంగ రీతులు, చేసేవన్నీ శ్రీకృష్ణులు. ఆడు చూడు, ఇటు చూడు. సర్లో బాయ్, లేచి రూమ్ అంతా నీట్ గా క్లీన్ చేసి ఓ మోస్తరుగా రెడీ అవ్వండి. ఇది క్లీన్ చేయడానికి సంవత్సరం పడుతుంది. మేము మోస్తరుగా రెడీ అవ్వడానికి 5 నిమిషాలు. హే బాబోయ్, ఏంటి నన్ను చూసే? హాయ్ లవ్ యూ. నేను నువ్వు కలిసి ఏంట్రా అలా అరిచావు? త్వరగా పదండి రా చెప్తాను.
కావట్లేదా? రేయ్ బుల్డోజర్ బ్యాక్ నా కూర్చుంటే ఎలా స్టార్ట్ అవుతుందిరా? అయినా అది పిలిచింది నన్ను, నిన్ను కాదు. ఛీ! దీనికి ఇప్పుడే మూడ్ అవుట్ అవ్వాలా? రాకొచ్చింది మామ ఛాన్స్, ఇప్పుడు అలా ఐడియా వెళ్ళొద్దు. మనం ఆ ఎర్రిపప్పు గాని బైక్ అడిగితే ఇస్తాడంటావు మామ? ఇవ్వక చేస్తాడా? వాడికి ఏం కాదులేరా. ఎక్స్క్యూజ్ మీ సార్, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడని ఇప్పుడే ఫోన్ వచ్చింది సార్. మాలో ఎవరో ఒకరు అమౌంట్ కట్టకపోతే అక్కడ డాక్టర్లు ఆపరేషన్ చేయరు సార్. ఎందుకంటే వాళ్ళంతా ఠాగూర్ సినిమాలో డాక్టర్లు రైట్ సార్. సారీ అండి, దేవుడి బిడ్డల్ని అది చేసేసి తప్ప కాపాడతాడు. అయినా ఈ మధ్య అడుక్కోవడం కూడా చాలా ఫ్యాషన్ అయిపోయిందండి. ఐ మీన్ మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు. నా డొనేషన్ కింద ఈ 100 ఉంచండి. ఈ డబ్బా వీడి మోట్ మనం అడుగుతున్న వాళ్ళు కనపడుతున్నా. మీ మనసు వెన్నపూస సార్. మాకు డబ్బులు అక్కర్లేదు సార్. మరి మీ బైక్ బైకా? అటు చూడండి, వాడు పొద్దు నుంచి కుడుతూనే ఉన్నాడు కానీ స్టార్ట్ అవ్వట్లేదు. వాడేమో హాస్పిటల్, డాక్టర్లు, ఆపరేషన్, డాక్టర్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. దానికి ప్లీజ్ ఎందుకులేండి, నాకు అర్జెంట్ పని ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేస్తారుగా? హాఫ్ అన్ అవర్ ఎందుకు సార్, అరగంటలో వచ్చా. క్షమించరా, ఏదో చేద్దామనుకున్నా, ఏదో జరిగింది, కానీ అనుభవించింది నువ్వు. క్షమించరా, క్షమించు. వాడు మాట్లాడు సచ్చాడన్నా. చచ్చాడు. అన్నా ఈ పోరి మ్యాటర్ సెటిల్మెంట్ కి వచ్చింది. చంపాలా? దీని కాదన్నా, దీని వెనకాల తిరిగే పోరగాని చంపాలి. ఎరా కాయ పొండా కొంపతీసి పుచ్చా. పుచ్చేంట్రా సచ్చునాయల్లారా? శివానా మజాకా? అయితే ఈ రోజు నువ్వు మాకు పార్టీ ఇవ్వాలి రోయ్. ఈ రోజు అయితే ఇప్పుడే ఇవ్వాలి. రే శివ, బైక్ తీసుకెళ్ళిన తర్వాత సీన్ అంటే చెప్పరా చెప్పరా. రే ప్లీజ్ రా చెప్పరా. ఏయ్ బండా, నీకెందుకు అంత కుక్కాతో చిత్త కత్త ఎదవా. ఏమైందిరా, ఏమైంది? రే యాక్చువల్లీ ఇలాంటి విషయాలు మీకు చెప్పకూడదురా, కానీ ఫ్రెండ్స్ కదా. ఆ, ఇప్పుడు ఆ. మీకు నాకు చాలా తేడా ఉంది. అదృష్టం తలుపు కొట్టడం అంటే ఇదేనేమో. యా యాదావా. నువ్వు చెప్పరా. రే ఎప్పటి నుంచో నా ప్రేమ విషయం మీతో చెప్పాలనుకున్నారా? అంటే మీరు ఇద్దరు ఇంతకు ముందే లవ్ చేసుకుంటున్నావు, లేకపోతే మీలాగా అనుకున్నారా? నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావురా. మడు రే, అసలు ఏం జరిగిందో చెప్పరా. చెప్పరా. అరే ప్లీజ్ చెప్పరా. ఓకేరా. బైక్ తో తను ఫాలో అవుతూ పార్క్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి తన సన్నీని దూరంగా ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గర ఆపి ఆపి నా వైపే చూశాను. చూసింది. నేను బైకును కొంచెం దూరంగా ఆపి తన వైపే చూశాను. తను ఒక ఐస్ క్రీమ్ సీకి మళ్ళీ నా వైపే చూసింది. డబ్బులు ఏమరా పిల్లి కట్టమందా. రే, నువ్వు ఆడి మాట ఎందుకురా, పట్టణం ఏంటి? కంటిన్యూ చెయ్. చెప్పు. తన కన్నరెప్పులు నన్ను మళ్ళీ దగ్గరికి రమ్మని పిలిచాయి. నేను తిరిగి తన్నే రమ్మని పిలిచాను. అదేంటో తను సిగ్గుపడింది. ఇక్కడ మనకు కూడా సేమ్ ఫీలింగ్ అనుకో. అయ్యో మనకు అది కూడా వచ్చా. బండ నాయాల. ఓకే. తను అర్థం చేసుకుని నాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. అది నా మనసుకి నేరుగా మన్మధుడి ప్రేమాస్త్ర మాదిరిగా గుచ్చుకుంది. ఆ మైకులో ముందుకు నడిచా. క్షణంలో మా ఇద్దరి మధ్య దూరం తగ్గింది. నేను తన చేతిని పట్టుకున్నా. అలా ఇద్దరం కలిసి పార్క్ లో ఒక బెంచ్ మీద కూర్చున్నాం. తను నా కళ్ళల్లోకి చూస్తూ, నేను తన కళ్ళల్లోకి చూస్తూ, ఒకరి కోసం ఒకరే అన్నట్లు.
ప్రేమావేశంతో రెచ్చిపోయాం. తన పెదాలు నా పెదాలకి, తన పెదాలు నా పెదాలకి, తన పెదాలు. మంచి మూడు కట్ చేశాడంట్రా. కంటిన్యూ చేయమని చెప్పు. ఏడ్రాడు రే ఇక్కడ ఎక్కడా? అబ్బా ఇక్కడ వింటా నువ్వు వాడు వస్తున్నాడు రా. వాడెవడు? చెప్పకు సారీ అని చెప్తున్నాను కదా, ట్రై టు అండర్స్టాండ్. వాట్ ట్రై టు అండర్స్టాండ్. హాయ్, హాయ్. ఇదేంట్రా ఎడుతో వస్తుంది? మీ ఫ్రెండ్ కి ఎలా ఉందండి? నీ హెల్ప్ వల్ల చాలా బాగుంది. హిందీలో వెళ్ళిపోయి ఉందిలేండి. మీరేం అనుకోకపోతే ఈ అమ్మాయి షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్. మన ఎదురు ఫ్లాట్ లోనే ఉంటుంది. మేమిద్దరం 5 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. మీరు బైక్ అడిగినప్పుడు అర్జెంట్ పని అని చెప్పాను చూసారా, ఇదే అర్జెంట్ పని. టుడే ఇస్ హర్ బర్త్డే. ఈ రోజు తను నాతో చాలా హ్యాపీగా గడపాలనుకుంది. కానీ ఏమైందండి? ఎనీథింగ్ ప్రాబ్లం? ఎవడో బ్యావర్స్ గడు నా లవర్ చేపట్టుకుని ఏడిపించాడు. దవడ మీద ఒకటిస్తే పరిగెట్టాడంట. ఆ యూజ్లెస్ ఫెలో గడు నాకు కనపడితే నరికి చంపేస్తాను వాడిని. అయినా ఇవేం పనులండి, అమ్మాయి కనిపిస్తే చాలా వెంటబడి ఏడిపించాడు కదా. సారీ అండి, మా వల్ల ఇదంతా జరిగింది. ఇప్పటికే మీరు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. ప్లీజ్ గో అండ్ ఎంజాయ్. సారీ. ఓకే బాయ్. ఓకే బాయ్. తవరంగా లేకండి. అది అసలు ఏం జరిగిందంటే, ఏంట్రా అదృష్టం తలుపు తట్టిందా లేక దౌడ వాయగొట్టిందా? మా పరిచయం ఎప్పుడుదోను మధ్యలో ఉమ్ములు, మధ్య మధ్యలో మన ముందు ఎంట్రీలు. ఓహో, అందుకని దీనికి ఎంత ఒప్పించుకున్నావు? రే, నీలాగా అబద్ధాలు ఆడేవాడిని ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చాలా చిరాగ్గా ఉందిరా. చిరాక్ కాదురా, చాలా అసహ్యంగా ఉంది. అసలు ఏం జరగకుండానే నీ కానీలు చెప్పాడే. దీనికో పార్టీ ఇదో బొక్క. రే మ్యాటర్ తెలిసిపోయిందిగా, వదిలేయండి రా ప్లీజ్. అది ముందే ఉండాలిరా. నీ మొహానికి లవ్ ఒకటి సిగ్గులేదు? రేయ్, ఈ జన్మకి నీకు ప్రేమ అనే పదానికి అర్థం తెలియదురా. అది చాలా పవిత్రమైంది. ప్రేమించడానికి, ప్రేమను పొందడానికి కల్మషం లేని హృదయం కావాలి. అది నీకు లేదురా. ఛీ! రే, ఇదే విషయం మాకు బదులు నువ్వు ఆ పీటర్ గారికి చెప్పుంటే వాళ్ళ 5 ఏళ్ళ ప్రేమ మట్లో కలిసిపోయి ఉండేదిరా. అందుకే చెప్తున్నా, నీ అబద్ధాలతో ప్రేమను అపవిత్రం చేయకురా. చూడు, ఇలా చేసావంటే ఈ జన్మలో నీకు ప్రేమించడానికి ఏమై దొరకదు. పదరా వెళ్దాం, లేకపోతే వీడు చెప్పే సొల్లు కదలన్నీ వినాల్సి వస్తుంది. ఏంటా చూపు? బిల్లు కట్టరా. వీడు ముఖానికి ప్రేమ, మళ్ళీ 5 years లవ్వు. హలో, ఏం తెగ ఫీల్ అవుతున్నావు? Feel my love. Ru-ru-ru. Feel my love. Ru-ru-ru. No, it is not good. ఏమండి, చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. మనం ఎంత ఖర్చు పెట్టినా 10 తరాలకు సరిపడా ఆస్తుంది. ఎందుకండి ఒకళ్ళని చంపడాలు, భయపెట్టడాలు? ఎంతకాలం అండి ఇలా? ఒక్క క్షణం కూడా మనశ్శాంతి లేని జీవితం ఎందుకండి? చూడు సంధ్య, మనశ్శాంతి లేని జీవితం అని నేను చెప్పానా? చిన్నప్పుడు పిల్లాడు అని ఏడుస్తాడు. పక్కనే ఉన్న వాళ్ళమ్మ తను చనుబాలతో పాల్పడుతుంది. ఇలా 1 సంవత్సరం గడిచింది. మళ్ళీ కుర్రాడు అని ఏడ్చాడు. రొటీన్గా వాళ్ళ అమ్మచ్చు పాలిచ్చింది. కానీ మొదటిసారి ఇచ్చినంత స్పీడ్గా ఇవ్వాల. అంటే ప్రేమ లేదని కాదు. ఇంకో సంవత్సరం గడిచింది సంధ్య. వంటగదిలో ఉన్న వాళ్ళ అమ్మ కోపంగా వచ్చి, ఎలా ఆకలేసినప్పుడు అమ్మ ఆకలిని అడగచ్చు కదా అని 2 పీకింది. ఎందుకు? వయసు పెరుగుతోంది, ఇంకా ఎప్పుడు తెలుసుకుని చేస్తావరా అని. సారీ, మనకి ఇది కొంచెం తక్కువగా. థ్యాంక్ యూ. చిన్నప్పుడు నీకు స్కూల్లో ఎం ఫర్ మమ్మీ, ఎఫ్ ఫర్ ఫాదర్ అని చెప్పుంటారు. కానీ నీ మీద నెగటివ్ రైట్స్ ఉన్నావు మొగుడిగా. సంధ్య సంధ్య సంధ్య, ఎం ఫర్ మమ్మీ కాదమ్మా, ఎఫ్ ఫర్ మర్డర్. ఎఫ్ ఫర్ ఫాదర్ కాదమ్మా, ఎఫ్ ఫర్ అని చెప్పాను అనుకో, చెప్పు తీసుకుంటావు. ఎందుకు? ఒకరు చెప్పింది విని ఊ కొట్టే వయసు నీది కాదు. నువ్వంత అమాయకురాలివి కాదు. అర్థమైంది అనుకుంటా. అది కాదండి, నా కోసం మీరు. ఓ, ఓకే ఓకే ఓకేనే, మారతా. నీకోసం మారతా. కానీ మారే ముందు ఒక నిమిషం, నా కోసం నువ్వు మారగలవా? నిన్నే చెప్పండి. మొగుడుగా నాకు ఓకేనే. మరి ఎందుకే నుదుటి మీద పుట్టు? ఎందుకే గాజులు? ఎందుకే రంగురంగుల పూల పూల డ్రెస్? ఇవన్నీ తీసేసి ముండపోపిలా తిరగచ్చు కదా. తిరగలే. ఎందుకు? హిందూ సాంప్రదాయం కాబట్టి. తెలియక అడుగుతున్నాను సంధ్య. పుట్టినప్పుడు ఒంటి మీద పట్టలేదు కదే, మరి ఎందుకే ఇప్పుడు తీసేచ్చుగా?
తీసి తిరగచ్చు. ఐఎమ్ సారీ డోంట్ క్రై ఐ లవ్ యూ తిరగలే. ఎందుకు? చిన్నప్పటి నుంచి నీకు అలవాటైన కల్చర్ కాబట్టి. మరి నా సంగతి ఏంటి? చిన్నప్పుడే డబ్బు కోసం కత్తి పడుతున్నా. ఎలా మారగలను? మారలేను. ఒక్కవేళ మారాలనుకున్నా త్వరద ఇక్కడ. ఏ సంధ్య, ఒకరు చేసిన తప్పును చెప్పేటప్పుడు 3000 మన తప్పులు చూపిస్తుంటాయి. అలాగే నువ్వు నా కోట్ల ఆస్తిని పూజలు పునస్కారాలు అనాథ శరణాలయాలంటూ తగిలేస్తున్నావు కదే. ఊరుకోడలా? లైక్ దాట్ నువ్వు నా జీవితంలో వెలుపెట్టకు. ఈ సచ్చినోళ్ళకి అప్పుడే తెల్లారింది జిమ్మాడ. తీరా. అర్థం చేసుకున్న ఏకైక స్టెంట్ నువ్వేరా. చాలా థాంక్స్. అన్నా నీ చేతిలో చేపెట్టి అంత ఎత్తుకు నేను ఇంకా ఎదగలేదన్నా. యు ఆర్ గ్రేట్ రా. నీకు ఇప్పుడు కావాలంటే ఇదిగా తీసుకో. తీసుకో. బాయ్. ఏం స్ట్రక్చర్ రా, ఏం ఫిగర్ రా. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన బీర్ బాటిల్ లాగా దీన్ని ఒక్కసారి నవ్వు. సారీ. పర్వాలేదు. కొత్తగా దిగారా? అవునండి. ఓ, మన గురించి తెలుసుకున్నారా? విన్నాను. ఓ, మీ వారు ఏం చేస్తుంటారు? మారుతూ ఉంటారు. ఓ, అంటే క్యాంపులు ట్రాన్స్ఫర్లు అనమాట. మీరేమనుకునంటే మీ ఇంటికి రానా ఒక గంట. గంటేం కర్మ, ఫుల్ నైటే ఉండొచ్చు. కాకపోతే ఆల్రెడీ బుకింగ్ ఓవర్. ఒక 10,000 తీసుకుని రేపు రాత్రికి రండి. మర్చిపోకండి. హాయ్. ఏమందన్నా? గార్డు మస్ట్ అంటరా. ఉన్న ఇచ్చిగాడితోనే చేస్తున్నాం, ఇంకో గాడి అన్నా ఫిగర్ చూడన్నా పిటపిటలాడుతుంది. అది ఎవరనుకున్నావురా? నా మర్దలు. మనం అంటే పని చచ్చిపోద్ది. అన్నా నువ్వంటే అమ్మాయి తెగబడిచేస్తుందన్నావు, మరి దానికి ఈ మధ్య లవ్ ఎక్కువైందిరా. వాడి కొవ్వు తీసేయమని ఆల్రెడీ మ్యాప్ వేసా. ఆ తర్వాత తుమ్ముచాలు ఏమి ఉండవు. తల ఉంచుకొని తాళి కట్టించుకోవడం తప్ప. అరే ఓ సారే, మిమ్మల్ని ఇక్కడ రండి. మమ్మల్ని చెప్పురా. ఎరా దాదానం చూసి కూడా అంత కేర్లేసారా? దాదానా? ఎవడాడు? ఎక్కడా? నేనే తొడంతలేడు ఇడు దాదానా? అసలు ఎవడరా నువ్వు? శంకర్ దాదా. శంకర్ దాదా ఎంబీబీఎస్ కూడానా? ఓన్లీ బీబీఎస్. ఏ ఎంఎక్స్ తమ్ములేదా? దమ్ము గురించి మాట్లాడుతున్నాను. ఈడేంట్రా సాయి కుమార్ కన్నా ఎక్కువ చేస్తున్నాడు. మీతో పాటు ఇంకోటి ఉంటాడు కదరా, ఏడ్రా వాడు. వాడు నా భర్తలు నేర్పించాడు రా. ఏడి కమాన్ స్పీకర్. వాడు 6 అడుగుల పడుకుంటాడన్నా. అడుగులుంటేంట్రా? ఏంట్రా? అన్నా వాడు జబర్దస్త్ పోరగాడంట. జబర్దస్త్ పోరాడైతే ఏంట్రా? కంటి చూపుతో చంపేస్తాడన్నా. ఆడు కంటి చూపుతో చెప్తే నేను కళ్ళలో ఏళ్ళు పెట్టి చెప్తారా? రారా, నీకోసం వెయిటింగ్. అవునా? వీడేనా? రేయ్ మీరు వెళ్ళండి రా. మూడింది. వాళ్ళ ముందు కొంచెం పడలేవా? రేయ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా. నేను అదే అంటున్నాను. నువ్వు రోజు ఈ ఫ్లాట్స్కి వచ్చి గొడవ వేసుకో, అది నీ ఇష్టం. కానీ మా వాళ్ళ జోలికి వచ్చావా? ఏం బిక్తూ?
కోస్తా. నేను కాదురా, నువ్వు 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 ఓవర్ చేస్తున్నావు. అయిపోయినా ఏ చేస్తున్నా ఇన్ని అరే నువ్వు నా చేతులు అయిపోయినా. ఇవాళ ఏం వారం రా? మంగళవారం. మంగళవారం రోజు నేను ఎవరిని కొట్టరని మీకు తెలుసు కదా. ఏ చేయండి రావండి, సౌండ్ వినబడకుండా కొట్టండి. ఏ చేయండి. కానీ ఏంట్రా స్టార్ట్ చేయండి. రే 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 సౌండ్లు వస్తున్నాయి, సౌండ్ రాకూడదు. అదిరా అలాగే కొట్టండి. ఈ దెబ్బతో మన పేరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకాలి. కుర్రోడు రా, కొన్ని ప్లేసులు చూసి కొట్టండి, చూడలేకపోతున్నాడు. ఏంట్రా ఏంటి రావట్లేదన్నా. వస్తే కొడతావా? తీసుకో. వద్దులన్నా. అంతేనట. ఏరా అప్పుడే అయిపోయిందా? సౌండ్ రావట్లేదు. ఆడికి అప్పుడే చెప్పా, వీడలేదు. అంతే మరి, ఫినిష్ చేసి ఉంటారు మీరు. కుమ్మే శంకర్ దాదా బీబీ పుత్తు తీరానా?
బీపీఎస్ అంటే బజ్జీ బొండా సర్వీస్ అన్న. రైల్వే స్టేషన్ లో ఏ బజ్జీ వండే అని అమ్ముకునేవాడిని అన్న. అంతే అన్న. రే నీకింత కట్టింగ్ అవసరమా? చీచి, ఇది నాది కాదన్న. ఇంటి పక్కలు తీగ మీద అరిసి తెచ్చుకున్నాను అంతే అన్న. అన్న అన్న ఇది కూడా నచ్చలేదన్నా. తీసేద్దన్నా, నువ్వు చెప్పన్నా ఒక్క సెకండ్ లో. అన్న ఇది రోడ్డు గోల్డ్ అన్న, అమ్మ తోడుగో. అన్న అన్న కాళ్ళు ఎక్కువ కన్నా కాళ్ళు నొప్పులు వేస్తే అన్న. అన్న ప్యాంట్ కూడా తీసేనా? తీసేస్తా. నువ్వు చెప్పు. వద్దా అన్న? ఓకే అన్న. అన్న మరి దీన్ని ఓకే కానుకుంటా ప్లేస్ ఉందన్నా. వస్తుందన్నా, నా జీవితాంతం వస్తుందా. ఒక్క మాట కూడా మాట్లాడుకుంటూ ఉచ్చపోయిస్తున్నాడు అన్న. అన్న నీకు నన్ను కొట్టాలని కదన్నా. నీకెందుకు కదా సేమా, నేనే కొట్టుకుంటా. ఇగో ఇదిగో ఇదిగో చాలా అన్న. సరిపోలేదన్నా. ఇదిగో అన్న 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 చాలా అన్న. ఇది కూడా సరిపోలేదా? ఇప్పుడు చూడండి నీకు తృప్తి అయింది. అమ్మా అయ్యా బావా చాలా అన్న. అట్లా చూడమాకన్నా, నాకు అర్థమైందన్నా. ఇంకొకసారి ఏ నెలలు కనబడదు అంతే కదన్నా. అబ్బాతులు కనబడ్డాను. వద్దన్నా నువ్వు త్వరగా రావి, బస్సు వెళ్ళిపోతుంది. అబ్బా రావి, వస్తున్నానే. ఏమైందో నాకీ వేళ ప్రేమంటుంది నిన్ను చూసిన వేళ నాలో ఏదో ఈ అలజడి వేళ ప్రేమగా నిన్ను పిలిచిన వేళ ప్రియతలపే ప్రియ పిలుపే ప్రియమయమే నాలో మరిపించి మురిపించి ఏదోల చేసావు. ఏమైందో నాకీ వేళ ప్రేమంటుందే నిన్ను చూసిన వేళ నాలో ఏదో ఇలా జడియేలా ప్రేమగా నిన్ను నీ పిలిచిన వేళ ప్రియతలపే ప్రియ పిలుపే ప్రియమయమే నాలో మరిపించి మురిపించి ఏదోల చేసావులే. ఏంట్రా అంత బాగా నచ్చాను? హలో హలో, దువ్వెనుందా? ఏంటి దువ్వినా? దువ్వెనా అని ఆశ్చర్యం కడుతూ ఉంటే ఏదో లక్షల కోట్లు అడిగినట్టు ఉందా లేదా? ఉంచుకుని ఆలోచిస్తా ఉంటాయా? భలేవాడివే బాబు. దువ్విందాల్లో ఇస్తారా? ఇస్తా ఉండవా? తీసుకో తీసుకో తీసుకో. తగ్గక ముందే వదిలేశారు. వీడు ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటాడో. రే శివ, ఇప్పుడు మన బస్ స్టాప్ దగ్గర కనపడిందనుకో, నీ ఫిగరే ఏం చేస్తావు? ఏం చెప్తానుగా, వెళ్ళి రాక చూస్తాడు, టాటా చెబుతాడు, ఆ తర్వాత మనల్ని దొబ్బుతాడు. లేదు మామ, ఈసారి కానీ కనిపిస్తే డెఫినెట్ గా ఐ లవ్ యూ చెప్తాను. నేనే అది కాదురా, ఇప్పుడు మన బస్ క్రాస్ చేసింది, అందులో ప్రియ ఉంది, మనం దాన్ని ఫాలో అవుదాం అనుకున్న లోపు మన బైక్ టైర్ పంచర్ అయింది. ఏంట్రా నేను నడపనా? బైకు పంచర్ అయింది. రేయ్, నోటికి ఏంటో రా అది? వచ్చినట్టు ఐడియా. అబ్బా. బాబు బాబు ఒక్క నిమిషం.
బాగున్నారా? ఫైన్. నేను శివ బస్ స్టాప్ లో గుర్తుకొచ్చానా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నిజంగా నేను మీకు గుర్తులేనా? అదేంటి గుర్తుకు రావాలే? దీనికి ఎలా చెప్పాలబ్బా? ఐ లవ్ యూ ప్రియా. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ ప్రియా. రియల్లీ ఐ లవ్ యూ ప్రియా. ప్రియా, నన్ను అర్థం చేసుకున్నానికి ప్రయత్నించు. నువ్వు లేకపోతే నేను లేను ప్రియా. ప్రియా, చచ్చిలోడా నా వయసు కూడా చూడకుండా నన్ను కౌగిలించుకుంటావా? చూడండి నీ కాళ్ళు పట్టుకుంటావమ్మా. కాళ్ళు పట్టుకున్నాడు చెప్పడానికి సిగ్గులేదురా? అన్నా ఆ మ్యాటర్ వదిలేండి, మిగతా సంగతి నేను చూసుకుంటా. ఓ సీట్స్ చాలా మెత్తగా ఉన్నాయి. అరే మిర్రర్ కూడా చాలా స్టిఫ్ గా ఉంది. ఏసీ ఫెంటాస్టిక్. ఎన్ని గేర్లు ఉంటాయి అబ్బా? 5 ఉంటాయి బాబు. నో ప్రాబ్లం. ఎలాగో డ్రైవర్ని పెట్టుకుంటాం కదా. ఇంతకీ మీరు? ఓనర్ని. ఈ కారు ఓనర్ని. ఎప్పుడు? 10 years తర్వాత ఈ కారు ఓనర్ని నేనే. హలో, అసలు ఈ కారు ఉన్నారు మీకు అమ్మాలిగా? అమ్మటానికి వాడేవడరా గొట్టంగాడు. అసలు ఇందాక నుంచి చూస్తున్నాను. నువ్వెవడరా? ఈ కారు ఓనర్ని. అమ్మవా? ఓ చూడు మిస్టర్, ఈ కారు నువ్వు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఏ లారీనో గుద్దావనుకో, నువ్వు కాదుగా కారు ఓనర్వి. ఈ రాత్రి నీకు జీవితం మీద విరక్తి కలిగి పాయిజన్ తీసుకొని చచ్చిపోయావనుకో, నువ్వు కాదుగా కారు ఓనర్వి. అందుకే ఈ కారం మెసే. వీటెవడ్రా నాకే జరుకుల మీద జరుకులేస్తున్నాడు? ఒకవేళ సిబిఐ ఆఫీసర్ కాదుగా? ఏయ్, ఇంతకీ నువ్వెవరు? సీఎం ఆఫ్ ది స్టేట్. ఎప్పుడు? ఆఫ్టర్ 10 years. గుడ్ క్యాచింగ్ పవర్. ఇప్పుడు నాకు అర్థమైందిరా, తమరు ఫ్రమ్ ఎర్రగడ్డ అని. ఎనీవే మిస్టర్, మీలాంటి వాళ్ళన్నా మీలాంటి క్యారెక్టర్స్ అన్నా నాకు చాలా ఇష్టం. మై నేమ్ ఇస్ డీకే, ప్రొఫెషనల్ కిల్లర్. మై నేమ్ ఈస్ బ్రహ్మం, ఏ ప్రొఫెషనల్ థ్రిల్లర్. మిమ్మల్ని డ్రాప్ చేయొచ్చా? అది మీ 10 years కార్లోనే. ఓకే, ఎలాగో డ్రైవర్ కి అలవాటు పడాలి కదా. నువ్వు నాకు అర్థం కావరా, నన్నే మించిపోయావు. Go ahead. యా. రే వీళ్ళు బండి పార్క్ చేసి త్వరగా వచ్చారా? సరే. మీరు ఓకే ఓకే వెళ్ళండి. షో సరే సరే టైం అవుతుంది, వెళ్ళి బైక్ పార్క్ చేసుకుని రండి. ఓ గుడ్ బేబీ. ప్రియా, నీకు పెళ్ళైందా? అవును. బాబు కూడానా? పాప పేరు శ్రావ్య. శ్రావ్య శ్రావ్య శ్రావ్య, నన్ను ఎందుకు ప్రియ ఎంత మోసం చేసావు? సరే, జరిగిందో జరిగిపోయింది. వాడికి డివోర్స్. ఏంటి ఏమైంది? రేయ్, ఏంటి బాగేది? సారీ జరిగింది. రేయ్, మంచి కలర్స్ ఉన్నాయని చెప్పి చూసి సినిమాకి వెళ్తే అక్కడ కూడా ఇంట్రెస్ట్ ఏంట్రా బాబు? ఒరే శివ, ఈ రోజు మన టైం బాగుంది కాబట్టి ఎవరి చేతిలోనూ తన్ను తినలేదు. ఇంకొకసారి నువ్వు ప్రియ గురించి పిచ్చి పిచ్చిగా ఆలోచించావో బాగుండదు. అర్థమైందిగా? రే, నిజంగా ఫ్రెండ్స్ అంటే మీరేరా? మీరే గాని లేకపోతే బస్ స్టాప్ లోను థియేటర్ లోను జనాలు నాతో ఫుట్బాల్ ఆడుకునేవారు. చాలా థ్యాంక్స్ రా. సర్లేరా, ఎప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకున్నావు. పద వెళ్దాం. ఏంట్రా? నా ప్రియ ఇప్పుడు ఏం చేస్తుందంటావు? అదేరా, తను ఇప్పుడు ఎక్కడుందంటావు? గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ప్రియా, మన ట్రస్ట్ తరపున మా టీవీలో జరిగే లైవ్ షోకి రిహార్సల్స్ ఎలా జరుగుతున్నాయి? గోయింగ్ ఆన్ వెల్ మ్యామ్. Okay. డ్రెస్ మెటీరియల్స్ మాత్రం తీసుకోవాలి. 3 years నుంచి మీరు ట్రస్ట్ కు చేస్తున్న సేవలకి చాలా థ్యాంక్స్ ప్రియా.
ఈ లైవ్ షో అయిన వెంటనే మీరు రిజైన్ చేసి వెళ్ళొచ్చు. ఏంటి మేడం మీరు అనేది? లేకపోతే ఏంటే ఇందాక నుంచి మేడం మేడం అని చంపేస్తున్నావు. ఇంకెప్పుడు అలా పిలిచి మన ఫ్రెండ్షిప్ అన్యాయం చేయకే. రొటీన్ డైలాగ్స్ మొదలు పెట్టావా? నేనంటే నేను దూరం చేస్తుంది. స్టేట్స్ నుంచి నేను వచ్చి 3 years అయింది. ఒక్కసారి నా ఇంటికి తీసుకెళ్లి బావగారిని పరిచయం చేసావే. నేనేదో నీకు సవితినని. అది కాదే. ఏంటి అది కాదు? నీకు నాకు రిలేషన్షిప్ ట్రస్టీగా, అందుకే మేడం అంటున్నాను. తప్పేంటి? చూడే, నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేకే ఇంటికి పిలవడం లేదు. అయినా నువ్వనుకునేంత మంచివారు కాదే ఆయన. కొంతైనా మనశ్శాంతి దొరుకుతుందేమోనని ఈ ట్రస్ట్లు, పూజలు, పునస్కారాలు. ఆ భగవంతుడు రాసిన రాతని మనం మార్చలేం కదే. ఏ జన్మలో చేసుకున్న కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాను. సరేనే, రేపింట్లో సత్యనారాయణ వ్రతం ఉంది, నువ్వు తప్పకుండా వస్తున్నావు. అప్పుడు చూద్దు గాని ఆయన ఏంటో. అప్పుడు చూద్దు గాని ఆయన ఏంటో. ఊహలా కలిసావే, కలిసి నా కంటికో కవితవయ్యావే. ఈ అబ్బా మొదలెట్టారా? వరమనుకున్నా నా క్షణం, కానీ కలవలేదు నీ కనురెప్పల స్వరం. వేచాను, వేచి వేచి చూశాను, చూసి చూసి అలసి సొలచాను. ఆశగా నా మనసుకి తెలిపాను, అప్పుడు తెలిసింది ఇది ఆకర్షణ కాదు ప్రేమేనని. ఏంటి అవుతున్నాడు? అసలు నీకు అర్థమైందా? లవ్వురా, బస్ స్టాప్ ఎఫెక్ట్. అమ్మాయి చూసిన కవితలు వస్తాయా? అయితే ఇంతకు ముందు చాలా చూసాంగా. రే, ఫీల్ అయి చూస్తే వస్తాయి. కావాల్సి ఉంటే నువ్వు కూడా ట్రై చేసుకో. నన్ను చూస్తావేంట్రా? సారీ. వచ్చేస్తుందిరా. ఏంట్రా? కవితరా. రాసే. బెండకాయ కాదది, గుమ్మడికాయ. గుమ్మడికాయ నడక అది కాదు. గజం గజంది. కంపించింది విశ్వం నీ భారానికి సగం సగం. రేగింది నాలో కవిత హృదయ గలగలం. వచ్చేసినట్టున్నారా? మిగిలింది నాకు ఇంకా రూపాన్ని చూసి భయం. పరిగెత్తే. అయ్యి బాబు, దాన్ని పరుగు చూడరా. పరిగెత్తా. పబ్లిక్ ప్లేస్ లో కూడా రేపులు చేస్తారేంటి? నేను పడితే నచ్చిపోయాను. చూసి ఏంట్రా వీడు ఇలా తయారయ్యాడు? ప్రియా, ఐ లవ్ యూ. శివా, ఐ లవ్ యూ శివా. ప్రియా. ఏంట్రా, ఏమైందిరా? రేయ్, ఎక్కడ్రా తను? ఇప్పటి వరకు ఇక్కడే ఉందిగా. మీరేమన్నా చూసారా? ఏమైందా నీకు? తను బస్ స్టాప్ లో చూసిన దగ్గర నుంచి ఇలా తయారయ్యావు. శివ, ఈ శివని మేము చూడలేకపోతున్నాం రా. ప్రతిరోజు మనం బస్ స్టాప్ లోను, సినిమా థియేటర్ల దగ్గర చాలా మంది అమ్మాయిలు చూస్తుంటాం, ఏడిపిస్తుంటాం. అలాంటి ఒక్కసారి చూసిన అమ్మాయి గురించి నీకేమన్నా పిచ్చి పట్టిందారా? అవునరా, పిచ్చి పట్టింది. ప్రేమ పిచ్చి పట్టింది. రేయ్, ఆ రోజు గుర్తుందా మీరు నన్ను రెస్టారెంట్లో? నేను ఇంకా మర్చిపోలేదురా. మీరన్న తప్పని చెప్పడానికి ప్రియ నాకు కనిపించింది. రేయ్ సత్యం, సుందర్, తను నాకు కావాలరా. మీరు నిజంగా నా ఫ్రెండ్స్ అయితే తను ఎలా చేరుకోవాలో చెప్పండి రా, ప్లీజ్ రా. యారా, ఇదేనారా ఎంతకాలం మమ్మల్ని అర్థం చేసుకుంది? ప్లీజ్ రా, ఇంకెప్పుడు అలానే మన ఫ్రెండ్షిప్ ని వేరు చేయకు. ఆ రోజు రెస్టారెంట్ లో మేమైతే సరదాగా అన్నాం రా, దాన్ని నువ్వు ఎంత సీరియస్ గా తీసుకుంటావు నేను అనుకోలేదు. జరిగిపోయింది ఏదో జరిగిపోయిందిరా. నీ ఆనందమే మా ఆనందం. తప్పకుండా మీ ఇద్దరిని కలుపుతాను రా. కానీ అసలు అమ్మాయి ఎవరో తెలియదు, ఎక్కడుంటుందో తెలియదు, అసలు వీడు సరిగ్గా చూసాడో లేదో వీడికే తెలియదు. అట్లీస్ట్ తన చేతిలో కాలేజ్ బుక్స్ అన్నా ఉంటే ఈ ట్విన్ సిటీస్ లో కాలేజ్ అన్ని వెతకొచ్చు. కనీసం తన ఎక్కిన బస్ నెంబర్ అన్న గుర్తుంటే ఆ రూట్ లో వెతికేవాళ్ళం. కేర్ ఆఫ్ అడ్రస్ లేని అమ్మాయిని ఎక్కడ వెతుకుతాం, ఎలా వెతుకుతాం? వీధి వీధి వెతుకుతాం, మన వాడిని ప్రీ దగ్గర చేరుతాం. పదరా. అమ్మా ప్రియమ్మ, ఎక్కడున్నావు తల్లి? సత్తిపండు, సత్తిపండు. అమ్మగారు, ఏంటి ఇంకా ప్రియ రాలేదు? ఎందుకని మంచిది, ఒకసారి ఫోన్ చేయి. అలాగేనమ్మా. అరుగో మాటల్లో వచ్చేసి. హాయ్. సారీ. ఏంటి ఇంత లేట్ గా వచ్చావు? బావని ఇంట్రడ్యూస్ చేస్తానన్నా కదా, మేకప్ వేసుకోవడానికి కొంచెం లేట్ అయింది. బావకి నేను నచ్చుతానా? చాలే నీ బడాయి, పద లోపలికి వెళ్దాం. ఏమండి తిను? పేరు ప్రియా, నీ చిన్ననాటి స్నేహితురాలు. ఇద్దరు కలిసి ఎంబీఏ ఒకే యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు. నీ కోసం తన ఫ్యామిలీని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చింది. అంతేకా సంధ్య, మీ ఇద్దరి బిజినెస్ మైండ్స్ తో ప్రస్తుతం నా క్యాష్ తో కబడ్డీ ఆడుకుంటున్నారు.
Am I correct? ప్రియా మీరు మాట్లాడుతుండండి, కింద నాకు చాలా పనుంది. ఇప్పుడే వస్తానుగా. Come on, Priya. Come. Sit down. థ్యాంక్ యూ. వీళ్ళు నాకు అసలు అర్థం కారు ప్రియ. వారానికి ఉండేది 7 రోజులు. రోజుకు దేవుడు చెప్పున పూజలు చేస్తూనే ఉంటారు. అరే వాళ్ళకి హాలిడేస్ కావాలి కదా. అసలు ఉన్నాడో లేడో తెలియని దేవుడికి ఎందుకు ఈ పూజలు పునస్కారాలు? అంటే మీకు దేవుడి మీద నమ్మకం లేదా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్కి వచ్చావు. నా దృష్టిలో నా అంతరాత్మే దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను పని చేయాలనుకుంటాను. అది జరిగిందనుకో గుడ్, జరగలేదనుకో నా తప్పు తెలుసుకొని ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. అదే మీరు మీలాంటి వాళ్ళైతే అంత మంచి జరిగిందనుకో దానికి కారణం ఆ దేవుడు అంటారు. జరగలేదనుకో ఆ దేవుడు కోపం వచ్చిందని పూజలు పునస్కారాలంటూ గ్యాప్ లేకుండా టెన్షన్ పడతారు. కమిషనర్ లైన్ లో హలో. సారీ, వీటన్నిటికీ బొక్కెవడికి ప్రియా? నాలాంటి మొగటికిగా. ఎందుకంటే వీటికి కావాల్సింది డబ్బు. నా దృష్టిలో డబ్బే దేవుడు. డబ్బుంటే చాలు, ఆ దేవుళ్ళే మన ఇంటి ముందుంటారు. మీరు పొరపడుతున్నారు. ఈ రోజు మనందరం సుఖంగా ఉన్నామంటే దానికి కారణం ఆ దేవుడికి చేస్తున్న పూజలే. అడిగించేది ఆయనే, ఆడించేది ఆయనే అండి. అంటే ప్రియా, దేవుణ్ణి ఏమడిగినా ఇస్తాడంట. ఇప్పుడు నీ మాట విని నేను స్వామి స్వామి నాకు 1000 కోట్ల రూపాయలు కావాలి అంటే ఇస్తాడా? కమిషన్ కూడా ఇస్తాను వాడికి. ఇవ్వడు, ఇవ్వలేడు. వై? దాట్ ఇస్ నో గాడ్. దేవుడు లేడు. ఉన్నాడన్నా, నాకు పెళ్ళై 10 ఏళ్ళు అయిందన్నా, ఇప్పటివరకు పిల్లలు లేరన్నా. మావిడన్నా ఆదివారం సూర్యుడు అంటది, సోమవారం శివుడు అంటది, మంగళవారం ఆంజనేయ స్వామి అంటది, బుధవారం అయ్యప్ప అంటది, గురువారం సాయిబాబా అంటది, శుక్రవారం అమ్మవారు అంటది, శనివారం బాలాజీ అంటదన్నా. ఇలా చెయ్యని పూజలు లేవు, తిరగని గుళ్ళే లేవన్నా. అన్నా ఇప్పుడు దానికి 9వ నెల అన్నా. ఉన్నాడన్నా, దేవుడు ఉన్నాడన్నా. చూసారా, మిమ్మల్ని దేవుడిగా నమ్మే తను నేనంత సుఖంగా ఉండడానికి కారణం మీరు కాదు, ఆ దేవుడే నమ్ముతున్నాడు. అందుకే మీరు నా మాట విని ఆ దేవుడిని నమ్మండి. అన్నా కాల్చుకోరా. సార్ సార్ వద్దు. కూల్ 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 కూల్. వాడికి నమ్మకం ఈ దేవుడు. వాడు చావడం, ఈ దేవుడు బతుకుంటాగా. అందుకే డమ్మీ బుల్లెట్స్ ఉన్న రివాల్వర్. నర్సింగ్, గాష్, యు ఆర్ టూ ఇంటెలిజెంట్. సంధ్యతో చెప్పింది కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మీ గురించి ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ ద గ్రేట్ డీకే. ఎవడికి పుట్టాడో తెలియదు. దిస్ ఇస్ మై ఫస్ట్ స్టేజ్ ప్రియా. బుచ్చోడు ఫుడ్కి టెన్షన్ లేదనుకున్నా. హరి, అక్కడ పాలిటిక్స్ తట్టుకోలేక జైలని బొచ్చుతో కొట్టా. పోయాడు, జైలని పోయాడు. అది నా తప్ప ప్రియా? నా తప్ప? నువ్వే చెప్పు. ఇంతవరకు 57 మర్డర్లు చేశాను, కానీ దేనికి ప్రూఫ్ లేదు. బికాస్ ఐఎమ్ గ్రేట్. డీకే ఇస్ ద కింగ్. ఎవడు పీకలేడు నన్ను. నేను పీకుతానురా. ఇది పీకుతుంది. ఏంటన్నావు డీకే? కింగా? నో, నువ్వు చెప్పిన హిస్టరీ అంతా ఇందులో రికార్డ్ అయింది. ఇందులోనే కాదు, నా వాయిస్ మెయిల్ కూడా రికార్డ్ చేశాను. ఇంకొకసారి సంధ్యా కళ్ళలో నీళ్లు చూసానా, దిస్ ఇస్ డే టు సీ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. సో యు బెటర్ బీ కేర్ఫుల్. ప్రియా, కింద పూజకు లేట్ అవుతుంది, త్వరగా రావే. ఏమండి, రావే.
ముఖే ఆత్మనీం హోత్రయామి స్నపయామి ఆపోయిష్టావిషోభూస్థానభోర్జాతహాద్రాహం మహేరణాదక్షదాయామస్వతమోరసస్తస్య బాధేతే హనః కుశతైరమాతరః. రే బండ, అప్పుడే అలసిపోయారంటే ఎలారా? ఇంకా చాలా సందులు తిరగాలి. రే శివ, పక్క వీధిలో మంచి పిల్లల హాస్టల్ ఉందిరా, అక్కడికి వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ. వాట్? ఏంట్రాడు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు తెలుసా? అసలు ఏంటి వీడు? వీడంటావేంటి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు వీరా తెలుసు. తెలుసా? తెలుసా? తెలుసంటే టీవీల్లో, సినిమాల్లో, ఫోటోల్లో చూడటం కాదు బాబు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తే గుర్తుపట్టగలరా? ఏంటి ఇప్పుడు ఇక్కడ గుర్తుపట్టగలరా అని అడుగుతున్నాను. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? జస్ట్ తెలుసా లేదా అని అడిగాను. తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదని చెప్పండి. చిచ్చి చిచ్చి చిచ్చి, ఈ దేశంలో వాక్ స్వాతంత్రం లేకుండా పోయింది. బ్లడీ ఇండోనేషియా. ఏంటి? ఇండోనేషియా. ఇది ఇండోనేషియా. యా. ఇంకొక 5 నిమిషాలు ఇక్కడ ఉంటే మనకు వచ్చేస్తారా మెంట్లో? ఆగండి ఆగండి, చిన్న హెల్ప్ చేయండి. కనీసం ఈ ఫోటోలో ఉన్న త్రిమూర్తులు ఎవరో చెప్పగలరా? మీరమ్మా ఎవరా? తెలీదు. తెలీదా? బ్యాడ్ లక్. బ్యాట్ లెక్క. ఎందుకు? ఎందుక? 3 నెలల నుంచి వీళ్ళ కోసం వెతుకుతున్నాను. వీళ్ళు కనపడితే మా బామ్మ ఈ ₹1,00,000 ఇమ్మని చెప్పింది. ₹1,00,000? సరే, వెళ్తా. ఒక్క నిమిషం. ఈ ముగ్గురే కదా? అవును. ఈ ముగ్గురే. ఈ ముగ్గురు. ఈడు పండోడు, ఈడు శివ, ఈడు ఎందగాడు. అయితే 1,00,000. అవును. మీరే, మీ ముగ్గురే. దొరికేశారు. అమ్మ ఏంటి ఆగావు? అమ్మ, మా బామ్మ చెప్పింది, ఒరే మనవడా, మనిషిని పోయిన మనుషులు 7 ఉంటారు అని చెప్పింది. అంటే వీళ్ళు మీరు కాకపోతే, మీరు వీళ్ళు కాకపోతే ₹1,00,000 బొక్క కదా నాకు. వెళ్ళి మిగతా 6 తీసుకురమ్మంటావా? అక్కర్లేదు. అరే రే, ఫేసులు చూస్తుంటే బాగా డిసప్పాయింట్ అయినట్టుంది. ఓ పని చేయండి, మీకు 1,00,000 కావాలి కదా, ఇందులో 3 లక్షలు ఉంటాయి, కూర్చొని లెక్క పెట్టుకోండి. నువ్విచ్చేది కదా 1,00,000, మేమిస్తాం 1,00,000. అండ్ సంధ్య, ఏంటి రేపు మన ట్రస్ట్ తరపున జరిగే లైవ్ షోలో లవ్లీ టాపిక్ గా తీసుకోవాలనుకుంటున్నాను. మొదలెట్టావా? ఎప్పుడు ట్రస్ట్ అందులో పిల్లల గురించేనా? అసలు నీ గురించి ఎప్పుడన్నా ఆలోచించావా? అంటే అదే నేను పెళ్లి గురించి. అరే సింగా, నీకు ఎలాంటి వంట కావాలో చెప్పు. వెళ్దామా? అసలు నిన్ను పెళ్ళని కదిలించాను చూడు, నాది బుద్ధి తక్కువ. పద. ఎంత మంచి ఛాన్స్ అందుకున్నావురా? ఎదురుగా కనపడ్డా మాట్లాడినోడివి, నీకు ప్రేమ ఎందుకు? ప్రేమించడం ఎందుకు? నువ్వురా. నువ్వు రోజు ప్రేమ తెలుసుకుని ఇలా పిచ్చోలా ప్రవర్తిస్తుంటే మేమిద్దరం చూడలేకపోతున్నాం రా. నా మాట విని నువ్వు మళ్ళీ మామూలు శివలా మారరా. మీ బాధ నేను అర్థం చేసుకోగలనురా, కానీ నన్ను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పటికైనా తన్ని చేరుకోగలననే నమ్మకంతోనే బతుకుతున్నాను. ఈ రోజే జీవితం కాదు కదరా. రేయ్, అటు చూడండిరా, ఆకాశం భూమిని ప్రేమిస్తుందట. నేను నిన్ను చేరుకోగలనా అని ఆకాశం అడిగినప్పుడు భూమి నవ్వుతూ, మనం ఎప్పటికైనా కలుస్తాం, నీ గురించి నేను, నా గురించి నువ్వు ఆలోచించుకు అని అందరికీ మన ఇద్దరం ఒకటేనని చూపిద్దామని చెప్పిందట. ఆపరా నీ సోది. ఏంట్రా అది చూపించదు మాట చెప్పేది? రే, దూరంగా చూస్తే 2 కలిసినట్టే ఉంటాయిరా, కానీ దగ్గరికి వెళ్ళే కొద్దీ భూమి భూమి, ఆకాశం ఆకాశమే. అవి ఎప్పటికి కలవు. నీ ప్రేమ కూడా అంతేనారా? ఎరా, ఆ దేవుడేగా నుండుంటే నా ప్రేమేగా నిజమైతే ఎప్పటికైనా నన్ను ప్రియ దగ్గరికి చేరుస్తాడు, మా ఇద్దరిని కలుపుతాడు అన్నావు కదరా. ఎక్కడరా దేవుడు? రే, నీది నిజమైన ప్రేమేరా, కానీ ఆ దేవుడు నీ ప్రేమను అర్థం చేసుకోలేదురా. అందుకేరా ఎదురుగా కనిపించినా కలపలేకపోయాడు. రే, ఒకవేళ ప్రియ నేను కలిసినా తను నేను లవ్ చేస్తున్నా లేదో కూడా తెలియదురా. ఎందుకంటే నీది 1 సైడ్ లవ్ రా. తను గాని నిన్ను కాదంటే నా మాట విని ఆ అమ్మాయి గురించి ఆలోచించడం మానేరా ప్లీజ్.
మేమిద్దరం నీ నిజమైన ఫ్రెండ్స్ అని నువ్వు ఫీల్ అయితే ప్రియని మర్చిపోతారని ప్రామిస్ చేయరా ప్లీజ్ ప్లీజ్ రా. ఓకే రా, ఈ రోజు నుంచి తన గురించి ఆలోచించను. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. హమ్ తుమ్ ఏకు కమరే మన శివగడ ప్రియని మర్చిపోయి ఉంటాడా? మర్చిపోయి ఉంటా డానా. మామూలు క్లాస్ అరా మనం పీకింది. రే వస్తున్నారు. ఏంట్రా మీలో మీరే గుసగుసలు? ఏం లేదు, టీవీ రిమోట్ సరిగా పనిచేయట్లేదు. అది గారు ప్రతి సంవత్సరం మీ ట్రస్ట్ తరఫున మా టీవీలో లైవ్ షో చేస్తున్నారు. ఇంత చిన్న వయసులో అనాథ పిల్లలపై మీకున్న ఫీలింగ్స్ రియల్లీ గ్రేట్. కానీ షో ద్వారా ప్రేమికుల రోజునే ప్రేమను పంచుకోవాలనుకునే ఇలాంటి అనాథల రోజు అని చెప్పారు. అంటే మీకు ప్రేమ అంటే ఇష్టం లేదా? ఇష్టం లేదు నేను చెప్పలేదే. ఏదో ఒక రోజు నేను ఒకరిని ప్రేమించాలి, వారితో జీవితాన్ని పంచుకోవాలి. కానీ ఈ మధ్య లవ్ అంటే యూత్ లో ఫ్యాషన్ అయిపోయిందండి. అంటే అసలు ప్రేమ అంటే ఏంటండి? ఈ ఇంట్లో ఒక అబ్బాయి ఉంటాడు, ఎదురింట్లో ఓ అమ్మాయి ఉంటుంది. మొదటి రోజు చూస్తాడు, రెండో రోజు చూస్తాడు, మూడో రోజు చూస్తాడు, నాలుగో రోజు తను చూస్తుంది, 5వ రోజు నవ్వులు, 6వ రోజు పువ్వులు, 7వ రోజు సినిమాలు, షికార్లు, నెక్స్ట్ అబార్షన్స్. ఇది కాదండి నిజమైన ప్రేమ. ఆ ప్రేమని పొందడానికి అతను పడే తప్పన ఉంది చూసారా, అదండి నిజమైన ప్రేమ. చూశాను, నచ్చింది, పిలిచాను, వచ్చింది, కోరాను, ఇచ్చింది. ఇది కాదండి నిజమైన ప్రేమ. ప్రేమించాను తనతో జీవితాన్ని పంచుకోవడానికి, మనసిచ్చాను 7 జన్మలు ఉండడానికి, వెతికాను నీ చెంత చేరడానికి. ఇదండి యూత్ బ్లడ్ లో కావాల్సింది. అప్పుడే ఈ 7 రోజుల బంధం 7 జన్మల బంధం అవుతుంది. ఇలా ప్రేమను పూజించే వ్యక్తి దొరికిన రోజున నేను డెఫినెట్ గా ప్రేమిస్తాను, వారితో జీవితాన్ని పంచుకుంటాను. యు రియల్లీ గ్రేట్ ప్రియా. మీలాగే అందరూ ఆలోచిస్తే డెఫినెట్ గా ప్రేమ చచ్చిపోదు. మిమ్మల్ని చేసుకున్నాడు ఎక్కడున్నాడో గానీ తను చాలా అదృష్టవంతుడండి. ఎనీవే నైస్ టాకింగ్ టు యూ ప్రియా. గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఒరే శివ, ప్రేమ గురించి అమ్మాయి ఎంత గొప్పగా చెప్పిందిరా. మేము అన్నయ్యని మర్చిపోరా. సారీ శివ. రే అది లైవ్ షో, మనం అర్జెంట్ గా స్టూడియోకి వెళ్ళామంటే డెఫినెట్ గా ప్రీ స్టూడియోలో ఉంటుంది. పద శివ. పదండి. మల్లిగా తగ్గబడేవరా. రే పడంరా. రోజు 3 పూట తినకపోతే చాలా డేంజర్ రా. పద పద త్వరగా రా.
తప్పు నువ్వు చేసిన తప్పే. ఎన్నిసార్లు చెప్పారు నీకు? కాలుతోంది ఇక్కడ. చూడు చూడవే చూడు. వీడికి డబ్బే సర్వస్వం తెలిసి కూడా నా కోట్లకి నువ్వు ఘాట్లు పెడుతుంటే తట్టుకోలేకపోయా. సారీ సంజయ్. అయ్యగారు అయ్యగారు అమ్మగారు అమ్మగారు అయ్యగారు అమ్మగారు 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 అయ్యారు అమ్మగారు చంపేశా. ఈ చేతులతోనే చంపేశా. ఎంత పని చేశారయ్యా? మరీ చేయబట్టావరా? ఆ రోజు నేను చెప్పమంటే చెప్పలేకపోయా. అదేంట్రా అంటే అమ్మగారు ఇంటికి రాలేదయ్యా, తమరు ఫోన్ చేయలేదయ్యా. తప్పెవరిదో ఇంకొకటి పని చేశాం. ఇక మీద అలా జరగకూడదని నేను చెప్పేసి. అయ్యా ఎంత మీరు చెప్పినా అమ్మగారిని నేను ఎట్ట చెప్పగలయ్యా? ఈ చేతులతో సేవలు చేసినట్టు అలాంటిది సత్తుపడు అదెవర్రా? అమ్మగారు. మరి నేనెవనరా? అయ్యగారు. దానికి నేనేమవుతాన్రా? అమ్మగారి భర్త గారయ్యా. కదా చచ్చింది నాది, చెప్పింది నేను, చంపింది నేను. మరి నువ్వెందుకురా ఏడుస్తా? ఒకవేళ నా పిల్లలతో నీకు అయ్యగారు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు పొరపడుతున్నారు. అమ్మగారు దేవతయ్యా కాదు, దేవతలకే దేవతయ్యా. ఎదుటి మనిషి గంట తడి పెడితే చూడలేని అమ్మగారు చంపేశారు. అట్లాంటి దేవతకి సేవ చేసుకునే అదృష్టం లేకుండా చేశారు. తప్పు చేశారు అయ్యగారు. అవునా సత్తిగా? నా కళ్ళు తెరిపించా. తప్పు చేశాను, పెద్ద తప్పు చేశాను. అమ్మగారు నన్ను క్షమించమని చెప్పరా? అమ్మగారు నన్ను క్షమించమని చెప్పు. నువ్వైనా చెప్పరా? ఏమండి ఏంటండి మీరు మరీ అదిగో అమ్మగారు నాతో మాట్లాడిందిరా. నువ్వు చేసిన సేవలు చెప్పి నిన్ను నా తోపుట్టులో చూసుకోవద్దురా. ఒక మాటలో చెప్పనా? దాన్ని నీలో చూసుకోవద్దురా, నీలో చూసుకోవద్దు. అయ్యగారు ఈ రోజు నుంచి నువ్వు నా ప్రాణం రా, ప్రాణం. ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నీకేరా, అంతా నీకే. అయ్యగారు కదా? అన్నగారు పిలవరా? అన్నగారు నువ్వు నా కంటికి పుచ్చు పుచ్చు పుచ్చోడివిరా. అన్నగారు పిలవరా? అన్నగారు అన్నగారు ఇంకొకసారి పిలవరా? అన్నయ్య ఇంకొకసారి. అన్న జరిగింది ఏదో జరిగింది. నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా. ఈ జన్మకిచ్చా కానీ అన్నకి అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం లేదురా. సత్య అమ్మగారు ఏమంటున్నారు తెలుసా? పైన దేవుళ్ళు ఎవరి మీటింగ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. తనకి ఒంటరిగా బోర్ కొడుతుందట. నేను త్వరగా పంపని చెప్పిందిరా. వెళ్ళరా, వెళ్ళి తనకి సేవలు చేసుకోరా. వెళ్ళరా, చచ్చిపోరా, చచ్చిపో.
ఊరుకో అన్నా, అమ్మగారికి టైం వచ్చింది వెళ్ళిపోయారు. బాధపడకన్నా. దానికి నేనేం అన్యాయం చేశాను? ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నా, వెళ్ళిపోయింది. ఇక నేను ఎలా బతకాలరా? ఎలా బతకాలి? ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నావా లేక ప్రాణమే తీసుకున్నావా? నీ దొంగ నాటకాల గురించి నాకు తెలుసురా. నాకు తెలుసు. వీడే సంధ్యని స్టూడియో నుంచి తీసుకెళ్లాడు. వీడే తీసుకెళ్లాడు. రే నిన్ను ఆ రోజే వదలకూడదు అనుకున్నా, కానీ నా సంధ్య కోసం ఊరుకున్నాను. నాకు తెలుసు నువ్వే నా సంధ్యని చంపావు. నువ్వే సంధ్యని చంపావు. నువ్వే నా సంధ్యని చంపావు. మేడం, మీరు ఏడుస్తుంటే మాకు కూడా ఏడుపు వస్తుంది. ప్రియా, నాకు తెలుసు సంధ్య అంటే నీకు ఎంతో ఇష్టమని. నర్సింగ్ వీళ్ళందరినీ బయటికి తీసుకెళ్ళి తెలిసిందిగా. ఏం పీకుతావే? నాకు తెలీదు. ఎందుకు చెప్పలేకపోతున్నాను? నాకు తెలీదు. ఐ డోంట్ నో. ముగ్గురిని చెప్పలేకపోయారు. సిగ్గు లేదురా? అన్నా, ఏంట్రా? మా ఆవిడికి సీజరింగ్ చేయాలంటన్నా, కొంచెం డబ్బు కావాలన్నా. నువ్వు నావాడివిరా, దానికి టెన్షన్ ఎందుకు? పాప పుట్టాలి, పేరు సంజని పెట్టాలి. ఎలా ఆపరేషన్ పూర్తి ఏం చెప్పలేదు సార్. అరే అరే ఏమైంది? వాళ్ళ మేడం చనిపోయారని డీకా ట్రస్ట్ లో పాప సూసైడ్. నీకు ఇద్దరున్నారయ్యా. ఏ స్వార్థం స్వామి, దేవుడివి ఇక్కడ. దాన్ని కూడా నువ్వే తీసుకెళ్ళావు. ఏవే, ప్రశాంతమైన జీవితం కావాలి కావాలి అని పైన తెచ్చుకున్నావు. మరి మరి నా సంగతి ఏంటే? నాకు తోడు కావాలి. దీని గట్స్ నాకు నచ్చాయి. ఐ లవ్ యూ. కొంచెం వయసులో పర్వాలేదు. ఏ సంధ్య, కొంచెం రికమెండ్ చేసి నా దాన్ని చేయవే. అది హాస్పిటల్లో ఉందన్నా. వెళ్తున్నా, ఉందంట. హలో మిస్టర్ వెంకటేశ, నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియదు. నీ దగ్గరకు వచ్చి ఏది అడగ. బట్ ఇఫ్ యుర్ దేర్, కొంచెం సెట్ చేయి స్వామి. టెన్షన్ పెట్టకు. తెలిసిపోయింది. ముందు అన్నా, బేబే, ఏంటి షాక్? భయపడకు. నిన్ను ఆ రోజే చంపేద్దాం అనుకున్నాను, కానీ నీ గట్స్ నచ్చావు, ఇక్కడికిచ్చావు. అందుకే నేనేమి చేయలేకపోతున్నాను. I love you. I love you, Ra. I love you. I love you. I love you. I love you, Ra.
ఏంట్రా ఎన్ని సినిమాలో చూడలేదురా? పర్సనల్ పర్సనల్ పర్సనల్. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా. చెప్పే చెప్పి 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 నా గురించి నీకు తెలుసు కదా. సిగ్గుపడుతున్నావు. కోప తెప్పించుకో. ప్రియా, నువ్వు ఇక్కడ? ఏరా తీసుకెళ్తారా? తీసుకెళ్ళండి. తోస్తా వచ్చేస్తావా? అమ్మాయి తింటరా? అమ్మాయి తింటా. అమ్మాయి 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 అమ్మాయి. ఏంట్రా పెద్ద పుడింగువా? ఏంట్రా ఏంటి ఏంట్రా? ఇదేమన్నా గోళీలాట అనుకుంటున్నావా? పుచ్చ లేసిపోద్ది. ఇంకోసారి నా ప్రియ జోలికి వచ్చావా కోస్తా కోస్తా. ప్రియా శివ రారా. డాక్టర్ నేను ఐసీయూకి వెళ్తాను. టేక్ కేర్ ఆఫ్ మీ. డాక్టర్ మా వాడికి ఎలా ఉంది? బ్లడ్ ఎక్కువగా పోవడం వల్ల కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. మేము చేయగలిగింది మేము చేసాం. మీరు అతన్ని తీసుకెళ్లొచ్చు. ఇక అతన్ని ఆ భగవంతుడే కాపాడాలి. చచ్చిపోతాం కదరా. నీకేం కాదురా, మేమున్నాంగా. ఎందుకు అబద్ధాలు చెప్తారు? సత్యం, నేను చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి మన ప్రియాని శివుని కలపమని చెప్తారా? నీకేం కాదురా. సత్యం పడిపించోడ్రా. రే నేను లేకపోయినా నువ్వైనా వాడిని ప్రియ దగ్గరికి చేర్చు. రే వాడు ప్రియ లేకపోతే బతకలేడురా. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. నేను కొండాపూర్ హాస్పిటల్ నుంచి వస్తున్నాను సార్. యాక్చువల్గా 2 ఆపరేషన్స్ అట్ టైం జరగడం వల్ల మీ రిపోర్ట్స్ చేంజ్ అయ్యాయి. సో ఇప్పుడు మీ పేషెంట్కి ఏం ప్రాబ్లం లేదు. రేపు ఒకసారి డాక్టర్ గారు డ్రెస్సింగ్ చేయమన్నారు. ఓకే థ్యాంక్ యూ సార్. నేను ముందే అనుకున్నాను రా, వీడు అప్పుడే ఎందుకు పోతాడు పాపి చిరాయని. రే ఊరుకోరా. రే చూసావారా, దేవుడు ఉన్నాడు, నన్ను బతికించాడు. రే శివ, నిన్ను ప్రేమ కూడా డెఫినెట్ గా వెళ్తారా? అవునా శివ? ఐఎమ్ వెరీ సారీ అండి. ఆ రోజేదో తెలియక మేము నేర్పించాను. అందుకేనేమో ఆ దేవుడు నన్ను ఏడిపిస్తున్నాడు. ప్రేమ చాలా చిత్రమైందండి. అందరిని ఏడిపించే నన్ను ప్రేమించే దచ్చేసింది. ఇప్పుడు నాకు తెలిసిందండి ప్రేమ ఎంత పవిత్రమైందో. అలాంటి మీ ప్రేమ జంటకి కోపం తెప్పించాను. నన్ను క్షమించండి. అరే సారీ అని చెప్పాను కదా, ప్లీజ్ ఆడోకండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. నేను పీటర్ ప్రేమించుకుంటున్నాం. మా ప్రేమని ఇష్టం లేని మా వాళ్ళు తనని చంపాలని చూస్తున్నారు. తను లేకపోతే నేను బతకలేను. ప్లీజ్ మా ప్రేమను బతికించండి.
ఏంట్రా ఈ మధ్య నేను ఇక్కడ రావట్లేని చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. అదెవర్రా? నా మరదలు. నా మరదలు నాకు అటు అటు చూడన్నా. చూపిస్తున్నానండి. ఏముందిరా? ఏముంది వెనక? అన్నా అది చెప్పింది అన్న. అన్న అంతంత పెద్ద పెద్ద కాళ్ళు వేసుకుని ముందుకు రాకన్నా. అన్నా అన్నా ఆడు మనకేంట అన్న? ప్రమాణ పుట్టిగా నాకు తెలియదన్నా. అన్న నీ చేతిలో తమ్ముడు లీటర్ ఏమొస్తున్నా? ముందుకు రావద్దన్నా. ఆగనా వద్దన్న వస్తులేదు భయ్. వీళ్ళ ముందు కొట్టొద్దన్నా. చూడన్నా పొలానికి నీళ్లు పెట్టాడు, తడిచింది. ఏకర తాడన్నా. వద్దన్నా దగ్గర రావద్దన్నా. దగ్గర రావద్దు. దావద్దు. అవి కొడతలేమో. ఈ పొట్టోడు చాలా గట్టోడు రా. ఇప్పుడు చూడు రారా. నాకు సేమ్ బాడీ ఉండేది. కొట్టు కొట్టు. కడుపులో కుట్టు. చెప్పినట్టు కొట్టు. కడుపులో అంతే. అక్కడే కింద పడబెట్టి కాళ్ళు పెట్టు. అది పడకూడదు. సేమ్ అలాగే నేను ఎలా ట్రైనింగ్ ఇచ్చాను. కొట్టు. నువ్వు అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి. అటు చూడనా. ఊరుకోండి. బాడీ బిల్డర్ అలా కొడుతున్నాడంటే బాడీ లేని వాళ్ళు మనల్ని ఎలా కొడతాడు? పారిపోడు రా. మీకు దండం పెడతా. ప్రేమ అంటే వైలెన్స్ కాదురా. 100 రూపాయలకి మర్డర్లు, మానభంగాలు, కిడ్నాప్లు చేసి నీలాంటి వాడికి ఏం తెలుసురా ప్రేమ గురించి? అమ్మ నుంచి పుట్టిందిరా ప్రేమ. ఈ రోజు నుంచి ఎవడైనా ప్రేమను చంపాలని చూసారా? నీ దగ్గర వాడు మర్డర్ హిస్టరీ ఉందని తెలుసు కూడా నేనేం చేయట్లేదంటే డెఫినెట్ గా వాడికి నీ మీద ఏదో సాఫ్ట్ కార్నర్ ఉంది. సాఫ్ట్ కార్నరా, పాప్ కార్నరా? నా సందేహం చెప్పిందే కాకుండా డైరెక్ట్ గా హాస్పిటల్కి వచ్చి నా కాలవి చెప్తాడా? ఎంత ధైర్యం వాడికి! వాడిని చూస్తుంటేనే నరికి పారాలనిపిస్తోంది. ప్రియా, ప్రియా, నేను చెప్పేది వినవే. ఈ ట్విన్ సిటీస్ లో వాడిని ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఒకవేళ ఉన్నా వాడు బతకనివ్వడు. నరికేస్తాను, చంపేస్తాను, పోలీసులకు పట్టిస్తాను. ఇవన్నీ వేస్టే. ఇష్టం లేకపోయినా ఓ ఫ్రెండ్ గా చెప్తున్నాను. ఈ టైంలో నీకు కావాల్సింది కోపం కాదే. కోపాన్ని కాంప్రమైజ్ చేసుకుని వాడికి దగ్గరైనా అవ్వాలి, లేదా ఇక్కడి నుంచి దూరంగా పారిపోయి ఓ తోడు కోసం వెతుక్కోవాలి. ఏమన్నావే? ఈ టైంలో నీకు తోడు కావాలి అన్నానే.
ఎస్, నాకు తోడు దొరికింది. ఏయ్, నేను ఇప్పుడే వస్తాను. ప్రియా, దాన్నైతే ఇలా వదలొద్దురా భయం. సార్ సార్ ప్లీజ్ కాపాడండి. ఓ, పట్ట పగలే అమ్మాయికి రక్షణ లేకుండా పోయింది. ఐ విల్ లుక్ ఆఫ్టర్ దెమ్. సిట్ సిట్. ఓ, కాఫీ టీ. ఓ, అసలే టెన్షన్ లో ఉన్నట్టున్నావు. హ్యావ్ సమ్ కూల్ డ్రింక్. గెట్ వన్ కోక్. పదవే. ఓ, చూడు మిస్టర్, నా గురించి నీకు తెలియదు. ఐఎమ్ టూ మ్యాడ్. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏమరా నగరాలు చేస్తున్నావు? శాంతి నేస్తుంది. అరే తంబి, సినిమాలలో ఇట్లాంటి వెళ్ళలేదు చాలా చూసినావురా. మీ టైం బ్యాడ్ లేకుంది. పారిపోండి, పారిపోండి, సక్కంగా ఉంటది. ముందు నేసేంద్రా. ఆ? సెట్ సెట్. ఏంటి టెన్షన్ పడుతున్నారు? ఇవన్నీ వదిలేదు అనుకున్నారా? కాదు, సరదాగా ఆడుకుందాం అనుకున్నా. ఇది? ఇది? ఆ? 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 థ్యాంక్స్. మేడం, మేడం, కోక్. ఓ, బ్యాడ్ లక్. ఓ, ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, మీ ఫస్ట్ యానివర్సరీ రోజు మీ షాప్ కు వచ్చిన కస్టమర్స్ లిస్ట్ కొంచెం ఇవ్వగలరా? Sure. ప్లీజ్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. శివకృష్ణ. శివారెడ్డి.
శివ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. రే ఓ సిగరెట్ ఇరా. లేవు. అప్పుడే అయిపోయినాయా? వీడు సిగరెట్ తాగడరా, తింటాడు. నేను తీసుకొస్తానుండు. నువ్వు ఉండు. ఇదిగో. పక్కనేగా షాపు, పానీలు తెచ్చుకోమనొచ్చుగా. అసలు ప్రియని వీని ఎలా కలపాలో ఆలోచించక చచ్చిపోతున్నాడు రా. ప్రశాంతంగా దమ్ము కూడా కొట్టే మనము. రే నేను వెళ్తానని చెప్పాను కదా. త్వరగా బాబు, త్వరగా. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇక్కడ శివ అని. ఇదేనండి. థ్యాంక్ యూ. అమ్మా ఫిలిం నగర్ మాత వచ్చేసానమ్మా. నీ ముద్దులు నటుడిని వచ్చేసానమ్మా. అమ్మా కరుణించి తల్లి. అమ్మా పేరుకు 1000 ఎకరాలున్న సర్పంచ్ని. మా ఊరి జనం బతికేది దొరబాబు భిక్షతో. కానీ ప్రతి ఒక్కడు నన్ను వదిలేసి సినిమా యాక్టర్ల గురించి మాట్లాడుకుంటున్నారు. అది భరించలేక తట్టుకోలేక ముఖానికి రంగు కొట్టుకుని సినిమా యాక్టర్ నవ్వుదాన్ని వచ్చేసాను. అంటే ఓ ప్రకాష్ రాజును, అమరీష్ పూర్ను చేయలేకపోయినా అట్లీస్ట్ ఓ చిరంజీవినో, ఓ బాలయ్యనో, ఓ వెంకటేష్నో, ఓ నాగార్జునో చేయతల్లి. అడగ్గానే వరాలిచ్చే ఫిల్మ్ నగరం మాత ఇంత తొందరగా సినిమా ఛాన్స్ ఇప్పిస్తావనుకోలేదు. నాకు తెలుసులే, ఎక్కడో కెమెరా పెట్టి ఎక్కడో షూట్ చేస్తారని మా ఊళ్ళో రాంకెట్టే చెప్పాడు. ఈ యదవల గెటప్లు చూస్తుంటే ఇది డెఫినెట్ గా సినిమా షూటింగ్ అయ్యింది. అమ్మా వెళ్ళి వేషం కోసం బతిమాలుకుంటా, అనుగ్రహించి తల్లి. 1000 ఎకరాల దొరబాబు వేషం కోసం బతిమాలుకోవడం. నో, నటిస్తా, జీవిస్తా, టాలెంట్ చూపిస్తా. అన్నా లేదన్నా. తప్పుకోబే. నువ్వే తప్పుకోబే. దిమాగ్ గిట్ట ఖరాబ్ అయిందా? మా అన్న డీకే పేరు చెప్తే ట్విన్ సిటీస్ మొత్తం గలగలాడిపోతుంది. ఈ దొరబాబు పేరు చెప్తే ఏపీ మొత్తం మలేరియా జ్వరంతో గజగజలాడిపోతుంది. వీడేంట్రా వీరప్పని డ్రెస్ చేసుకున్నాడు, బెర్రప్పని అనుకుంటున్నారా? మనల్ని చంపడం కోసం ఆ ముగ్గురు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ని పిలిచినట్టున్నారు. తెలిసిందిగా, ఏం పీకుతారు? దేవుడా, ఒకే ఒక మర్డర్ చేసి మానేద్దామనుకున్నాను. దాన్ని ముగ్గురు చూశారు. ఇప్పుడు వీటితో కలిపి నాలుగు మర్డర్లు చావురుగా. ప్రతి వాడికి సినిమాలు చూసి ఒకే డైలాగ్ 4 సార్లు చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. మొత్తం 4 కాదురా, 5. 5 1 2 3 4 ఇంకొకటి 5. ఏసేంట్రా? వస్తున్నా, వచ్చేసా. స్వతంత్రం వచ్చింది అన్నావు. ఎక్కడొచ్చింది ఆ స్వతంత్రం? అరే బయటికి వెళ్తే చాలు ప్రతివాడు నన్ను ఇరక్కొట్టేస్తున్నాడు. తట్టుకోలేకపోతున్నాను సార్.
సార్ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి సార్, స్వతంత్రం వచ్చిందని మీరు అనుకున్నారు కానీ మీ గోచుకున్న గడియారం మాత్రం నమ్మలేదు సార్. అది అప్పుడే ఆగిపోయింది. అందుకే కొండల్ని పిండి చేసి కండల్ని కరిగించి మనుషుల్ని మురిపించి వారిలో చైతన్యాన్ని చూపించి నా కవితల్ని పరా 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 కాగితాల మీద రాసేసి మళ్ళీ స్వాతంత్రం తెచ్చి పెడతా. నాకు శక్తి నువ్వు. రాయబోతున్నాను ఓ కవిత. వా 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 వా. రాస్తున్నాను ఓ కవిత. వా 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 వా. రాస్తూ కూర్చున్నాను ఓ కవిత. ఏమిటి నాలో ఈ కవితా ప్రవాహం ఇలా ఉప్పొంగుతూ వస్తుంది. వా 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 వా. రాస్తూ ఆలోచిస్తున్నాను ఓ కవిత. రా 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 రా. చిచ్చి చిచ్చి చి దుర్మార్గురాల. స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకునే అదృష్టం లేకుండా చేసుకున్నావు కదే. ఛీ, ఛీ, ఛీ. వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, పాలకూర, టమాటా, కూరగాయలే. ఓసారి పైకి రారా. వస్తున్నానండి. మంచిగా నాకే తగిలింది. బోర్డులో ఏం రాశారు? అయ్యి బాబోయ్, లిఫ్ట్ పని చేయట్లేదా? ఎన్ని మెట్లు ఎక్కాలో? అవ్వా అవు. బాబు 4 ఫ్లోర్లు ఎక్కొచ్చేసరికి చెమటలు పట్టినాయి వెధవుకి. ఏం కావాలి సార్? ఏదో ఒకటి తీసుకుంటాను లేరా. ఇప్పుడు మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడో చిన్నప్పుడు శాటిలైట్లు పెట్టినప్పుడు చెప్పారు సార్, 1947 ఆగస్టు 15 అని. అరే పరే గుర్తుందా నీకు? అప్పుడు స్వతంత్రం రాలేదా? స్వతంత్రం వచ్చింది అనుకున్నావా నువ్వు? స్వతంత్రం రాలా, నీ పెన్నా కూడా రాలా. స్వతంత్రం వస్తే నువ్వు కింద ఎందుకుంటావు, నేను పైన ఎందుకుంటాను. నువ్వు అమ్ముకుంటే ఎందుకుంటావు, నేను కొనుక్కుంటే ఎందుకుంటాను. స్వతంత్రం రాలేదు. అందుకే ఇవన్నీ నాకెందుకు సార్? నాకెందుకు? అందరూ నాకెందుకు నాకెందుకు అనుకోబట్టే భారతదేశం భవిష్యత్తు ఇలా పాడైపోయిందిరా. అందుకే కాగితం కలం పట్టి భారతదేశం భవిష్యత్తు మార్చడం కోసం నా ఇష్టం వచ్చినట్టు కవిత్వం రాస్తున్నాను. మధ్యలో పెన్ అయిపోయింది. నీ దగ్గర పెన్ ఉందా? ఏడు సార్, కూరగాయలు అక్కర్లేదు. ఏమో అక్కర్లేదు, పెన్ను కోసం పిలిచాను రా. ఇదేంటి సార్, పెన్ను కోసం నిన్ను మెట్లు ఎక్కించి పైకి పిలిచారా? వాళ్ళు ఎక్కడున్నారు ఎప్పుడే తెలిసిందన్నా? ఏం చేయమంటావు? చంపే. ఆటో. అమిట్ పెట్టొస్తా. త్వరగా రండిరా. హాయ్ ప్రియా, గుర్తున్నానా? యా, నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. పర్సనల్, ప్లీజ్. ష్యూర్. అదేంటో తెలియదు ప్రియా, ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఆ రోజు మిమ్మల్ని బస్ స్టాప్ లో చూసిన దగ్గర నుంచి ఎవ్రీ టైమ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ. మీరు లేకపోతే నేను బతకలేనేమో అనిపిస్తుంది. ఐ రియల్లీ లవ్ యూ ప్రియా. ఐ లవ్ యూ.
అరే నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు నవ్వుతున్నారేంటి? మా నవ్వకేం చేయమంటారు? మీకు నాకు పరిచయమై 5 minutes కాలేదు, అప్పుడే ప్రేమ పెళ్లి నువ్వు లేకపోతే నేను బతకలేను అని ప్రతి వాడు చెప్పే బోరింగ్ డైలాగ్స్ చెప్తుంటే అంటే మీకు నేనంటే ఇష్టం లేదా? ఇష్టమని నేను చెప్పానా? మరి ఆ రోజు రూమ్కి వచ్చి వచ్చాను, కానీ ఐ లవ్ యూ రాయలేదే. మీరు నన్ను హాస్పిటల్లో కాపాడినందుకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. దానికేనా ప్రియా ఐ లవ్ యూ, నువ్వే నా జీవితం? ఏంటండి ఇది? వయసులో ఉన్న ప్రతి వాడికి ఉండే జబ్బే ఇదండి. అందంగా అమ్మాయి కనిపిస్తే చాలు వచ్చి ఐ లవ్ యూ చెప్పడం, మాయా మాటలతో టైం పాస్ చేయటం. అంటే నా ప్రేమని అనుమానిస్తావు ప్రియా? ఛీ! ఒక్క నిమిషం ప్రియా, నా ప్రేమేంటో నేను నిరూపించుకుంటాను. ప్రియా ఐ లవ్ యూ. ప్రియా ప్రియా ఇప్పటికే నమ్ముతావా? ఐఎమ్ లవింగ్ యూ, ఐఎమ్ రియల్లీ లవింగ్ యూ ప్రియా, ఐఎమ్ లవింగ్ యూ ప్రియా. రే సుందర్, ఈయన ఇలాగే వదిలేస్తే కష్టం రా. వీడేమో ప్రియని మర్చిపోడు. వీడు ఇప్పుడు దాన్ని మర్చిపోవాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలరా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అంటే ఓ అమ్మాయి ప్రేమను మర్చిపోవాలంటే ఇంకొక అమ్మాయి కానీ అదేలారా? ముందు వీడికి మందు కొట్టించాలి. పద నేను చెప్తాను. ఇప్పుడు నాకు అర్థమైందిరా, పద. ఇదిగో తాగరా. శివ రాత్రికి ఒక జేబులో 100 ఉంటే చాలరా, పెద్ద పెద్ద రౌడీలు అనుకుంటున్నారా? ఎందుకురా మీరు జీవితం నాశనం చేసుకుంటారు? అమ్ముందా? ఒక్క పూటైనా అన్నం పెట్టావా? పెళ్ళైందా? ఒక్క రోజైనా సంతోషంగా చూస్తున్నావా? పిల్లలు 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 రే, నువ్వు చేస్తే వాడు ఇంకో రౌడీనా కొట్టుకోతాడా? రే, చంకొట్టాలి నరుకొట్టాలి కాదురా జీవితం అంటే. దమ్ముంటే రండ్రా నా కొడకల్లారా. సంధికాడు వచ్చేటప్పుడు చాక్లెట్లు తేటం మర్చిపోకయ్యా. ఈ అమ్మ మాటినయ్యా, ఎందుకయ్యా ఈ గొడవలు మనకి? ఈ రౌడీ ఎదురు కట్టుకుని వచ్చేసావా? ఇదంతా నా కర్మ.
రండ్రా. శివ చాలురా, ఇంక చాలు. ఫ్రెండ్షిప్ లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటారా? ఈ రోజు ఆ డీకే గారి చేతిలో నుంచి మిస్ అయ్యాం, కానీ ఏదో రోజు ఆడు మమ్మల్ని చంపేస్తాడరా. చస్తాను రా, నీకోసం చేస్తాం, కానీ దానికోసం చావలేం. ఛీ, నీకు చెప్పిన ఒకటి, ఆ గోడకు చెప్పిన ఒకటి. నీకు అదే ప్రాణం కదరా, దాంతోనే చదవండి. పదవస్తుందా? You too, Shiva. Shiva, I love you. I love you, Priya. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. I am not mad. I am bad. This is Brahmam from CBCID. Officers, come inside. Sir. Era CBCID department ante మజాక్ అనుకున్నావా? తిత్తి తీస్తా. Hats off. ప్రేమ అనే 2 అక్షరాల పదానికి పవిత్రమైన నిర్వచనం చెప్పారా? ప్రియా, యు ఆర్ సో లక్కీ. భలే కుర్రను పెట్టావు. శివ, గట్స్ ఉన్న కుర్రాడు అనిపించుకున్నావు. కీప్ ఇట్ అప్. ఏరా, నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్ వా? ఆడుకుందావా? యూస్లెస్. Beautiful. All the best. Thank you, sir. Well done, well done. Definitely చాలా Definitely బాగుంది. be a success. Genuine గా Thanks, చెప్తున్నా. thanks a lot. Sir, ఏమైంది సురేష్? వాడు ఎవడో ల్యాబ్ నుండి బాక్స్ ఎత్తుకెళ్తున్నాడు సార్. ఆ? రే, మీరు తీసిన ఈ సినిమాలో వేషం కోసం బతిమాలుకుంటే ఈ దొరబాబుని ఎరగొడతారా? చెప్తా మీ సంగతి.